ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఘనంగా సంబరాలు నిర్వహించేందుకు రెడీ అయింది కూటమి ప్రభుత్వం. జూన్ 12న రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం సాయంత్రం 5 గంటలకు సచివాలయానికి సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, కీలక నేతలు హాజరు కానున్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ విజన్ లాంటి అంశాలపై వివిధ శాఖల ప్రెజెంటేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ ను వివరించబోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలైన హామీలతో పాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ప్రణాళికను కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంది. 3 పార్టీల అధినేతలు, ఇతర నేతలు ఈ సభకు హాజరై కీలక ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు గాను 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు డిఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్ల పెంపు చేపట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది.